దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. 126వ కీర్తన 3వ వచన భాగంలో దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు మాట్లాడిన చక్కని మాట, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు అని ఇశ్రాయేలీలు మాట్లాడిన మాట. మనము సంతోషభరితులమైతిమి అని మాట్లాడుతూ వచ్చారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు. ఆ మాట ఇశ్రాయేలీలు ఏ సందర్భంలో మాట్లాడుతూ వచ్చారంటే, వారు దేవుని బిడ్డలారా 2 పర్యాయాలు, ఒకటి ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా 340 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ తీసుకుని వచ్చాడు దైవజనుడైన మోషే ద్వారా. అది దాన్ని బట్టి, అలాగే రాజు అనేటువంటి నెబుకద్నెజరు కాలంలో బబులోను దేశంలో చెరగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించుకుని తీసుకుని వచ్చినటువంటి పిమ్మట వారు ఇశ్రాయేలీలు మాట్లాడుతూ అన్న చక్కని మాట ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు అని మాట్లాడుతూ వచ్చారు. దేవుడు మన నోటి నిండా నవ్వుంచను, మన నాలుక ఆనందగానముతో నిండియుండును అని మాట్లాడుతూ వచ్చారు. నిజమే. అయితే ఈ ఉదయకాల శైలి ఈ మాటను బట్టి దేవుని పిల్లలమైన మీతో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు గొప్ప కార్యములు చేసినట్లుగానే, వాళ్ళు తలంచినట్లుగా, నేను చెప్పాలంటే చాలా విషయాలనే, కానీ ఇదిగో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి కనాను ప్రయాణంలో వాళ్ళకి ఆహారము మన్నాను కురిపించాడు, పూరేళ్లు కురిపించాడు, బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. ఇవన్నీ గొప్ప గొప్ప కార్యాలు. అలాగే ఇంకా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించిన కనాను దేశానికి దేవుడు వారిని తోడుకొని వెళ్ళడానికి చేసిన గొప్ప కార్యాలు ఎన్నో. అయితే ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు దేవుడు చేసినాడు. వాటిని గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే భక్తుడైనటువంటి యోబు గారు 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో రాశారు కదా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేసినాడు అని మాట్లాడుతూ వచ్చాడు. మనము గ్రహించలేని గొప్ప కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము గ్రహించాలి. నిజంగా గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండాలి. ఉదయకాల సమయంలో చక్కని మాట చెప్పిన, మనము అనుకున్న దానికంటే, చాలామంది సంఘంలో చాలామంది బిడ్డలు లేక వెలుపు నుండి వాక్యం వింటున్న దేవుని పిల్లలు చిన్న వయసులో దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడంటే నువ్వు గ్రహించావా? అసలు నువ్వు ఎప్పుడైనా తలంచావా? అంత గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావని తలంచావా? లేదు. నేనంటాను, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఇంకా నేనంటాను కదా, ప్రతి కార్యాలు దేవుడు చేసేది. వివాహ విషయంలో కూడా చాలామంది అనుకున్నారు, ఇంకా నాకు వివాహం కాలేదు, ఇంకా నాకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, కుదరలేదు, సంబంధాలు సెట్ అవ్వలేదని చెప్పేసి అనుకుంటా ఉంటే వాక్యులు అంటాడు, ఆదికాండ 24వ అధ్యాయం 50వ వచనం అంటాడు కదా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అంటాడు. అదే ప్రతి కార్యం, వివాహం అనేది కూడా గొప్ప కార్యం, అది దేవుడు జరిగించాడు నీ జీవితంలో. ప్రతి కార్యములు కూడా నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు నా దేవుడు చేయడానికి సమర్థుడు. ఇదిగో అన్ని విషయాల్లో కూడా నేనంటాను కదా, సంఘంలో కూడా చాలామంది మరణ పడకల మీద నుంచి దేవుడు బ్రతికించాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాటన్నిటినీ కూడా దేవుని పిల్లలారా నువ్వు గ్రహించినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో ఇంకా ఎన్నెన్నో చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావా నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరగలేదు? నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి, గొప్ప ప్రణాళికను కలిగి ఉండడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేనంటాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా? దేవుడు నీ పట్ల ఇదిగో నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన యేసయ్య గనుక ఉదయకాల సమయంలో అట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆశ్చర్యుడా, మీకు వందనాలు. సమయంలో మాకు ఇచ్చిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో మీరు దీవించండి. వారి యొక్క కుటుంబాలలో గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.